బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఎక్కువ వేస్తారు నహ అన్న శబ్దాన్ని. కాబట్టి కృష్ణస్య కృష్ణాతు నహ మమ్ము రక్షించుగాక. అబ్బో ఇన్ని అనుభవించాడండి, ఒకటా రెండా? నిద్రపోతున్నటువంటి ఆ చిన్ని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి యశోదాదేవి కథ చెప్తోంది. పిల్లలకి ఏదో కథ చెప్పకపోతే నిద్రపోరుగా. అమ్మ ఏదైనా కథ చెప్పు పడుకుంటాను అన్నాడు. సరే చెప్తాను విను అని. ఆవిడికి ఏం తెలుసు పాపం, వచ్చినవాడు విష్ణు అవతారం కృష్ణుడేనని. రామో నామ బభూవ హుం తదబలా సీతేతి హుం తాం పితృవాచా పంచవటీ తటే విహరణస్తస్యాహరద్రావణః నిద్రార్థం జననీ కథామితి హరే హుంకారతః శృణ్వతః సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరప్పాంతునః. లీలాశుకుడు అంటాడు, అమ్మ కథ చెప్తోంది. రామో నామ బభూవ, రాముడనేటటువంటి రాజుండేవాడు అంది. అన్నాడు. పడుకుంటున్నాడు కదా పిల్లాడు అని ఏదో కథ చెప్పాలి. ఆయన కథే పాపం, ఆయన కథేనా ఆవిడికి ఏం తెలుసు, అందుకని చెప్తోంది. రామో నామ బభూవ హుం తదబలా సీతేతి హుం. ఆయనకి భార్య ఉండేది, ఆవిడ పేరు సీతమ్మ అన్నాడు. తాం పితృవాచా పంచవటీ తటే విహరణస్తస్యాహరద్రావణః. తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారు కైకమ్మకిచ్చినటువంటి వరాన్ని సత్యం చేయడం కోసం 14 సంవత్సరముల అరణ్యవాసం చేయడం కోసం తమ్ముడైన లక్ష్మణస్వామితో భార్య సీతమ్మతో కలిసి రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఆ జనస్థానంలో సీతమ్మ తల్లిని రావణాసురుడనేటటువంటి రాక్షసుడు అపహరించాడు అంది. ఇప్పుడు అనలేదు. సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరప్పాంతునః. పడుకున్నవాడు ఒక్కసారి ఉయ్యాల్లోంచి లేచి కూర్చుని లక్ష్మణ ధనసు పట్రా ఇలా అన్నట్టు హడిలిపోయింది కథ చెప్తున్న యశోద. ఎందుకని? ఆయన కథే కదూ. సీతమ్మని రావణుడు అపహరించాడని వినేటప్పటికీ బాలకృష్ణుడిగా ఉన్న రాముడిగా తాదాత్మ్యత చెందాడు. లక్ష్మణ ఎక్కడ్రా నా ధనస్సో అన్నట్టు హడిలిపోయిందిట యశోద. అలా యశోద హడిలిపోయేటట్టు ఉయ్యాల్లో లేచి కూర్చున్న చిన్ని కృష్ణుడు ఉన్నాడే, ఆయన మమ్ము రక్షించుగాక అంటాడు లీలాశకుడు. మధుసూదన సరస్వతి ఎంత అనుభవించారో కృష్ణుడి జుత్తు గురించి చెప్తూ, నువ్వు నలుపు, నీ జుత్తు నలుపు, ఇంత నలుపున్న వాడివి అజ్ఞానం అంత నల్లగా ఉంటుంది కదా, అది ఎలా విచ్చిపోయేటట్టుగా ఉంటావయా అన్నాడు ఆయన. ఎంతమంది ఎన్ని అనుభవించారో ఆ కృష్ణలీలలో. మహాద్భుతం మహానుభావుడు. ఆ లీలలుగానే శకటాసుర సంహారం చేశాడు, తృణావర్త సంహారం చేశాడు. ఆఖరికి అసలు కృష్ణలీలలో మహోత్కృష్టమైనటువంటి లీలగా చెప్తారు. ఆఖరికి సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా వింటారు. ఆ ఉలూకల బంధనము అని ఆ పిల్లవాడిని తీసుకెళ్లి ఆ రోటికి కట్టేసినటువంటి సన్నివేశం. ఇప్పుడు నేను అవన్నీ ఆ లీలలన్నీ ఎక్కడ చెప్పడం కుదురుతుంది, కానీ ఏదో అన్నాను కాబట్టి ఒక్క మాట అంటానంతే. కృష్ణావతారం గురించి చెప్తూ నేను దాని గురించి అనకపోతే దోషం అయిపోతుంది. ఎప్పుడు జరిగిన లీలలు అవన్నీ. ఎక్కడో ఆడుకుంటున్నాడు కృష్ణుడు, ఆ పెరుగు చిలుకుతోంది యశోద. సుడిగిచు గిదికుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ముచ నిమ్మనుచున్ వెడబెడ గంతులు వైచుచు కదిచి కడవ బాల కొండు కవ్వము పట్టెన్. ఆ చల్ల చేస్తున్నటువంటి యశోద దగ్గరికి వచ్చి పరిగెత్తుకొచ్చి, అమ్మ అమ్మ నాకు పాలిస్తావా, ఇవ్వ ఆకలేసేస్తోందని కవ్వం పట్టుకున్నాడు. కవ్వం పట్టుకుని ఆపగలిగిన శక్తివంతుడని కాదు, అయ్యో చెయ్యి పూల పొట్లంలా ఉంటుందే, కవ్వం పట్టుకుంటే పిల్లాడి చెయ్యి ఎక్కడ ఇబ్బంది పడిపోతుందో అని యశోద చల్ల చిలకడం ఆపేసి. చల్ల చిలకడం ఆపేయగానే సంతోషించాడు, అమ్మ పాలిస్తుందని. గబగబా వచ్చింది, ఒళ్ళో కూర్చోబెట్టుకుంది, పాలిస్తోంది. ఇంతలో పొయ్యి మీద పెట్టిన పాలు పొంగిపోతున్నాయి. కడుపారంజనుబాలు త్రావని శిశిన్ కంజాక్ష పీఠమ్ముపై నిడి పొంగారెడు పాలు జించటకునై ఏగంగ తత్బాలుండెక్కుడు కోపంబున వాడి రాతిదది మొక్కం బంబు పోగొట్టి తెంపడరన్ కుంభములోని వెన్నది నిమిధ్యాసంకులద్భష్పుడై. అమ్మా నాకు ఓ పక్క ఆకలేస్తుంటే పాలివ్వడం మానేసి సగం పాలిచ్చి నన్ను కిందకి దింపేసి అక్కడికి వెళ్ళి పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయి, వెళ్ళిపోతున్నావా అని కోపం వచ్చేసి పెదిమి అదిరిపోయింది. ఎక్కడ లేని కోపం వచ్చేసింది. కళ్ళు ఇలా నులిమేసుకున్నాడు, కాటుకంతా ఇలా అంటించేసుకున్నాడు, చేతులకంతా కాటుకు పెట్టేసుకున్నాడు. అమ్మ నాకు కడుపు నిండా పాలు ఇవ్వలేదన్నాడు. అక్కడ ఉన్న రాయి ఒకటి తీశాడు, ఆ చల్ల చేస్తున్న కుండకేసి కొట్టాడు, కుండ బదలైపోయింది. ఆ పాలని మజ్జిగంతా కిందకు వచ్చేసింది. ఆ వెన్నముద్ద ఇలా అరిచేతిలోకి తీసుకున్నాడు. ఆ వెన్నముద్ద పట్టుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. బయలుదేరి అమ్మ అక్కడ పాలు దింపి వెనక్కి వచ్చి ఎక్కడ తనని పట్టుకుంటుందో అని మెల్లిగా బయటికి వెళ్ళిపోయి ఓ రావులో ఒకటి తిరగేసి ఆ గోడ మీద ఉన్న ఓ కోతికి పెడుతున్నాడు. పెడుతుంటే అమ్మ పాలు దింపిటి వచ్చింది.
కుండ బద్దలైపోయింది, వెన్నంతా కింద పడిపోయింది, మజ్జిగంతా కారిపోయింది. అదే నీళ్లల్లా ఓ గొడ్డేసి ఒత్తడానికి ఉండదు, మజ్జిగ కాలు జారిపోతుంది. మళ్ళీ ఏ పిండో తీసుకొచ్చి ఒత్తాలి అదంతా. లాలనమున బహుదోషములు లింప్రాపించు తాడనోపాయములన్ చాలా గుణంబులు కలుగును తాడ నంబె బాలు రకును పచ్చంబరయన్. ఈ పిల్లాడిని అల్లరి చేస్తుంటే పోన్లేని ఊరుకుంటుంటే వింటలేదు, ఇవాళ కట్టేస్తాను కొట్టేస్తాను అని ఏడురా వీడని చెప్పి చూసింది. అంత తొందరగా ఏం దొరుకుతాడేమిటి? పెద్ద యుద్ధానికి వెళ్లేదానిలా చీర తీసింది, పైకి కొంగు దోపింది, ఈ కొంగు తీసింది, ఇలా చుట్టూ తిప్పింది, గట్టిగా కట్టుకుంది. ఆ జడ తీసింది, ఇలా చుట్టూ ముడేసుకుంది, పూలు గట్టిగా పెట్టుకుంది, ఆ పవిట తీసింది, గట్టిగా పెట్టుకుంది. ఇక కొడుకుని పట్టుకోవడానికి పరిగెడుతుందనమాట. ఆయన అమ్మ ఎక్కడొస్తుందో అని అనుమానం ఆయనకి ఉంది. ఓ పక్క కోతికి పెడుతున్నాడు కానీ దొంగేడు పేడుస్తూ, అమ్మ నువ్వు నాకు కడుపు నిండా పాలు ఇవ్వలేదమ్మా, మధ్యలో వెళ్ళిపోయావమ్మా అంటున్నాడు. వెనక్కి చూసుకుంటున్నాడు. చూశాడు, అమ్మ వచ్చేసింది. వచ్చేసిందని చూసి చూడడం ఏమిటి, రోలు మించి దూకేశాడు. స్తంభాదికంబులు తనకు వడ్డంబైన అట్టట్టునని పట్టువని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల బోధు నేనని ముని ముట్ట నిచ్చువాని కాటుక నెరయంగ కందులు నిలుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది ఎని పలుమార్లు సురుగుచు క్రీగంట చుచువాని గూడబారి పట్టుకొని వెరపుచు చిన్నిదో వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడ బాలు కట్టదలచే. అదంతా ఎక్కడ చూసినా స్తంభాలే, ఆ ఇల్లంతా పూర్వకాలపు ఇల్లు కదూ. ఆ స్తంభాల చాటుకెళ్ళి దాక్కుంటున్నాడు. ఇటొస్తే దొరకడు, అటొస్తే దొరకడు, ఎక్కడ చూసినా స్తంభాలు. ఎట్నుంచి ఏ స్తంభం చాటుకెళ్ళిపోతాడో తెలియదు. ఏదో విరాట పర్వంలో తిక్కన గారు అంటారు, ఆ నర్తనశాల ఎక్కడ చూసినా స్తంభాలే. దాంతాకారిత కుంజపుట్టె మఘన స్తంభావళీ రూపమున్ ప్రాంతాది ప్రవిభాగ భోగ నిలయ ప్రగ్వారమున్ కాతరస్వం తత్రాసకరంబునై దురభివేశంబైన యాలోరు నిశ్చితుడై సతికేలు పట్టుకుని చొచ్చన్ భీముడు అత్యుగ్రతన్ అంటారు. అలా అన్ని స్తంభాలతో ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో అమ్మ వెనక పరిగెడుతోంది, ముందు కృష్ణుడు పరిగెడుతున్నాడు. ఆ స్తంభాల చాటుకి వెళ్ళిపోతున్నాడు, నిశ్శబ్దంగా నించుంటాడు. అమ్మ పరిగెత్తి పరిగెత్తి ఆయాస పడిపోయి ఇలా చెమట్లు కారిపోతూ ఏడి పిల్లాడని చెప్పి ఇలా చూస్తుంటే ఏమీ తెలియని వాళ్ళ ఇలా కన్ను నిలిమేసుకుంటూ దొంగేడు పేడుస్తూ దాని పక్క నుంచి ముఖం ఒకటి బయట పెట్టి, అమ్మా అమ్మా నన్ను కొట్టకమ్మా, నన్ను పట్టుకోకమ్మా, నేను ఇంకెక్కడికి దొంగతనానికి వెళ్ళనమ్మా, వెన్న పట్టరానమ్మా అడిగిందా అమ్మ ఇవన్నీ. అప్పుడు తన దొంగతనాలన్నీ ఒప్పుకుని దొంగేడుకు మొదలెట్టాడు. పాపం పరిగెడుతోంది, ఆయన దొరకడు. ఆఖరికి చూశాడు 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 వడల చెమటల గయనుత్తరీయము జార తిరుముకున్న విరులు నేలజార పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. అయ్యో పాపం, అమ్మ కట్టుకున్నటువంటి ఆ చీర జారిపోతోంది, పమిట జారిపోతోంది, పెట్టుకున్న పువ్వులు పడిపోతున్నాయి, ఆ కొప్పు వీడిపోతోంది, ఒళ్ళు చెమట పట్టేసింది. పిచ్చమ్మ నన్ను పట్టుకోవాలనుకుంటోంది, నన్ను పట్టుకోవాలనుకున్న వాళ్ళకి పట్టుబడేవాడినా నేను? పట్టుబడేవాణ్ణి కానని తెలియక పరిగెడుతున్న అమ్మకి నేను చిక్కిపోవాలనుకుని చిక్కిపోయాడు. చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సన కాదు యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్రోలన్. ఎవ్వరికీ దొరకనటువంటి పరమాత్మ అమ్మ చేతికి దొరికిపోయాడు. అమ్మో ఎంత అల్లరి చేసింది. యశోద మోకాళ్ళ మీద కూర్చుంది, చెయ్యిలా పట్టుకుంది. ఏమిట్రా పట్టిన పట్టుబడని నన్ను పట్టెదనని పట్టుకొనిన పట్టుట బట్టే పట్టుబడు వండ్రు పట్టి పట్టెదనని పట్టు నాకు కాకపరులకు వశమేంది. గోపకాంతలందరూ చూస్తున్నారు. ఏదో ఆ మొగుడు కొట్టాడని కాదు, దోటికోడలు తెప్పిందనని నువ్వు పట్టుకుంటావా అని చూస్తున్నారు వాళ్ళందరూ. పట్టుకున్నానా లేదా నా కొడుకుని సంతోషం. అందుకని మోకాళ్ళ మీద కూర్చుని వాడి చెయ్యిలా పట్టుకుని ఇలా చూపించింది. ఏమిటి, జగత్తులనీలే పరమాత్మకి వేలు చూపించింది ఒక గోపకాంత. చూపించి, ఏరా కడుపులో బాధ, కొడుకు తిట్టలేదు, ప్రేమ లేక లేక పుట్టినవాడు, ఆ ముఖం వంక చూస్తే ముగ్ధమోహనంగా ఉంటాడు, ఈ దొంగ ఏడు పేడి చేస్తున్నాడు, ఇక్కడ వరకు కాటుకు అంటుకుపోయింది, పెదివిలు ఎదిరిపోతున్నాయి, చేత్తో ఇలా ఇలా విడిపించుకునే వాళ్ళ చూస్తున్నాడు. చిన్న పిల్లాడు, పట్టుదట్టి కట్టినటువంటి చిన్న కొప్పు, దానికి పెట్టిన ముత్యాల సరాలు కొడదామనుకుంది కానీ కొట్టలేకపోయింది. వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా ఎన్నడు నువ్వెన్న తినరట, చోరత్వం మించుకొను నెరయరట, ధరిత్రినెట్టి నీతులు కలరే. ఏరా పాపం నువ్వు ఎప్పుడు దొంగతనం చేయవుట, ఇంత వెన్న కూడా తినవుట, పాపం నేనంతా దాచేసుకుంటున్నాను రా, నిన్ను కని నా కడుపు ఖాళీ అయిపోయింది కదూ, నేను తినేస్తున్నాను, నీకెప్పుడు పెట్టనే. అమ్మ పిల్లాడి మీద దెబ్బలాడితే ఎంత అమాయకంగా దెబ్బలాడుతుందో అలా దెబ్బలాడి నిన్ను కట్టేస్తానని వికచకమలనగిన వేరొక ఇంటిలో వెలయరోలు తిరగవేసి ఎక్కి ఆ ఇంట్లో గెడుతోంది, అక్కడ గెడుతోంది, ఆ రోజు దగ్గరికి గెడుతోంది, ఆ తాడు ముక్కలన్నీ తీసుకొస్తోంది, పొట్ట చుట్టూ తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఇలా విడిచిపెట్టి తాడు ముడేస్తే పారిపోతాడు. ఆ నడుం చుట్టూ చెయ్యేసి ఇలాగే పెట్టి 2 ముళ్ళేస్తోంది, మళ్ళీ పొట్ట చుట్టూ తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తెస్తోంది, మళ్ళీ తక్కువ వస్తోంది, మళ్ళీ తిప్పుతోంది. ఎందుకు 2 అంగుళాలు తక్కువ వస్తోందని ఆవిడ ఆలోచించారు.
నేను పట్టగలను, నేను కొట్టగలను అంటే దొరికే మనిషి ఆయనంతటా ఆయన పట్టుబడాలి గాని ఆఖరికి తెచ్చింది ఆఖరికి ఆ తాడుకి 2 అంగుళాలు సరిపోయింది, కట్టేసింది. పోతన గారు అన్నారు, జ్ఞానులచే దానులచే మౌనులచే యోగ సంవిధానులచే తన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బోలన్ అన్నారు. నేను కట్టెయ్యాలని తాపత్రయపడి ఒళ్ళంతా చెమట పట్టిన యశోదాదేవికి తాను దొరికిపోవాలని దొరికిపోయినటువంటి చిన్ని కృష్ణుడు తప్ప నిజంగా లోకంలో ఆయనని పట్టగలిగిన వాళ్ళు ఉన్నారా, కట్టగలిగిన వాళ్ళు ఉన్నారా? అలా కట్టేసి తీసుకెళ్లి రోటికి కట్టేసింది. ఉలూకల బంధన లీల అని ఆయన్ని కట్టిన లీల విన్నంత మాత్రం చేత కర్మపాశములు తెగిపోతాయి. అసలు చిన్ని కృష్ణుడిగా ఆయన చేసిన అల్లరి, యశోదాదేవి పొందిన ఆనందం బహుశಃ ఎవ్వరూ పొందరు. భాగవతం పద్యాలు నోటికొచ్చిన వాళ్ళు ఇంట్లో పసిపిల్లలుంటే పాడుకుని ఎప్పటికప్పుడే ఆ సందర్భాన్ని చూసి ఆ పద్యాలు చదువుకుని సంతోషపడిపోవచ్చు. For more videos like this, subscribe Big TV channel.